సో మీ నియోజకవర్గానికి వచ్చేసరికల్లా ఒక సైడ్ కమలం, ఒక సైడ్ కారు, మధ్యలో చెయ్యని అంటారు కదా, మరి ఆ రెండుని బ్రేక్ చేస్తారా? ఖచ్చితంగా బ్రేక్ చేస్తారు. మీ దగ్గర ప్రణాళిక లేదు? మా దగ్గర ప్రణాళికలు ఒకటేనండి. మా ప్రణాళికలు మేము ఒకటే. మా పబ్లిక్ కావాల్సినటువంటి, మా నియోజకవర్గానికి కావాల్సినటువంటి ఫస్ట్ ప్రధానమైన సమస్యలు రోడ్లు. ఇలా చూడండి, ఫస్ట్ కేసీఆర్ గారు ఒక సంవత్సరంన్నర కింద మొన్న దసరాకు గాక లాస్ట్ ఇయర్ దసరా అప్పుడు చౌటుప్పల్ రోడ్డును ఎర్త్వర్క్ చేసి పెట్టారు. మొన్న ఎలక్షన్ల ముందర కేసీఆర్ గారు వస్తున్నారంటే అన్నదమ్ములు వంచుకుంటే కనుక 50% డెవలప్ చేసినట్టు 50% రోడ్డు బీటీ చేసారు. ఎందుకంటే కేసీఆర్ గారు వెహికల్ ఈజీగా వెళ్ళిపోవాలని చెప్పి చేసిన రావాలి, వాహనాలకు ఇబ్బంది కాదు. మళ్ళీ 50% చేయలేదని చెప్పి మేము ప్రతి ఎలక్షన్లలో కూడా ప్రతి స్టేజ్ మీద కూడా మేము మొరపెట్టుకోవడంతో లాస్ట్ కేటీఆర్ గారు గట్టుప్పల్ ఇన్ఛార్జ్ అయ్యిండి అన్నాక మళ్ళీ దాన్ని కొంత పాటు చేశారు. మళ్ళీ కొంత పాటు చేసి అక్కడికే వదిలేసేసారు. ఇవాళ స్టార్టింగ్ మన చౌరస్తా ఏదైతే నారాయణపూర్ వెళ్ళే దారి చౌరస్తాలో ఇవాళకి కూడా దుమ్ము లేచి డస్ట్ విపరీతంగా లేసింది. దాన్ని పట్టించుకున్న పాపాన పోతలేరు. అంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకు? మా నల్గొండ జిల్లా అంటే మీకు ఎందుకు అంత నిర్లక్ష్యము? నల్గొండ జిల్లాలో ఎందుకు సిటీకి దగ్గరలో ఉన్నది, ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. కేసీఆర్ గారు కావాలని చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒకప్పుడు ఇప్పుడు కూడా బలమైనటువంటి కాంగ్రెస్ ఉన్నటువంటి నల్గొండ జిల్లా, దాన్ని ఏదో వాళ్ళు ఈ మధ్యన ఏంటంటే నిన్న మొన్న మేము 12 మాకు వచ్చినాయి అని భుజాలు అనుకుంటున్నా. 12 మీకు వస్తే కాదండి, మా జిల్లాను మీరు డెవలప్మెంట్ పరంగా ముందుకు తీసుకపోతే అప్పుడు మీరు భుజాలు అనుకోండి. డెవలప్మెంట్ విషయంలో పట్టించుకోకుండా 12 సీట్లు వచ్చినాయంటారు. 12 సీట్లు రావడానికి ఎన్ని రోజులు పై ఉంది? ఓన్లీ కొద్ది కాలం ఆనందమే. నెక్స్ట్ ఆఫ్టర్ 6 months చూడండి, మళ్ళీ మా 12 మాకు వస్తాయి. ఖచ్చితంగా మా నల్గొండను ముందంజలో తీసుకుపోతాం మేము. ఇదే విధంగా పెద్దలు కూడా అందరు కలిసికట్టుగా పనిచేస్తారు. ఎవరైతే ఉన్నారో దామోదర్ రెడ్డి గారు కానీ, ఉమ్మడి నల్గొండ ఉన్నప్పుడు ఉత్తమ్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకారెడ్డి గారు కానీ, జానారెడ్డి గారు కానీ, ఎవరైతే పెద్ద ఫౌండర్స్ ఉన్నారో మా జిల్లాకు పిల్లర్స్, వాళ్ళు మెయిన్ పిల్లర్స్ ఎవరైతే ఉందో అందరూ ఒక్కతాటి మీదకి వస్తారు. ఖచ్చితంగా దీన్ని ముందు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు. నల్లగొండలో కాంగ్రెస్ని చెక్కు చెదరకుండా చేపించే బాధ్యత